రాష్ట్రాన్ని అప్పుల ఊబిల్లోకి నెట్టేసి ఇప్పుడు వచ్చి సిద్ధమని అంటున్నాడు. జగన్ని ఓడించడానికి మేము సంసిద్ధంగానే ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని చంద్రబాబు వెల్లడించారు. మాది విజన్, జగన్ది పాయిజన్ అంటూ కూడా చంద్రబాబు మాట్లాడారు. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు హనుమంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, పాయిజన్ ప్రభుత్వం అని అంటున్నాడు చంద్రబాబు, ఏం చెప్తారు సార్? ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా నిజాలు చెప్పిన చరిత్ర ఉంటారు. ఆయనది విజన్ అని అంటున్నాడంటే, విజన్ అని చెప్పి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలను మోసం చేసి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి గద్దెదించి, రెండవసారి బీజేపీ పార్టీతో అంటగాగి వచ్చి, మూడవసారి కూడా నాకు ఏదో పెద్ద బీజేపీ పార్టీతో జనసేన పార్టీతో కలిసి పోటీ చేసి అధికారంలో వచ్చి 3 సార్లు చంపుకు 3 సార్లు ఏ విధంగా వచ్చారనే చెప్తున్నాను. ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలని ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసే పరిస్థితి ఎక్కడైనా ఉన్నది. 3 సార్లలో ఏ రోజైనా చేశారు? చేయలే. ఆయన ఎంతసేపు వెన్నుపోట్లు, దొంగగా రావడం, ఎవరో ఒకరిని కలుపుకొని రావడం తప్ప వేరే ఆలోచన. విజన్ గురించి మాట్లాడుతున్నారు. విజన్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు కదా. అమరావతి ప్రాంతంలోనే రైతులకు 15,000, దాదాపుగా 35,000 ఎకరాలు పొలాలు ఇస్తే ఆ ప్రాంత రైతులు వాళ్ళు నిజంగా చంద్రబాబు ఏదో చేస్తాడు, ప్రతి ఊరికి పోయి రాజమౌళినో డైరెక్టర్నో లేకుంటే సింగపూర్ ఒకటో తీసుకొచ్చి రాజధాని కడతాడని భ్రమపడి పాపం ఇచ్చారు. వాళ్ళ పొలాలను బ్యాంకులో తాకట్టు పెట్టి 15,000 కోట్లు తీసుకొని వచ్చి 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాంట్లో 2,000 కోట్ల రూపాయలు లంచం తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది బ్రెడ్ హ్యాండెడ్గా కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు ఇచ్చి తన పిఎస్ సినిమా చౌదరికి, షాపోజీ పుల్లంజీ లేకుంటే ఎల్ఎన్టీ సంస్థల నుంచి ఏ విధంగా డబ్బులు ఎక్కడెక్కడ డ్రా అయినాయి, ఎక్కడెక్కడ తీసుకోపోయి ఇచ్చారనే విషయాన్ని ఎక్కడో బాంబేలో ఒక చిన్న తీగలాగితే వచ్చి చంద్రబాబు నాయుడు ఇంట్లో డొంక కదిలింది. దాన్ని విజన్ అంటారా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పేద బడుగు బలహీన వర్గాల యొక్క స్థితిగతులు మారాలా అని చెప్పి వచ్చిన వెనువెంటనే చదివిస్తే వాళ్ళ బతుకులు మారుతాయి, చదివిస్తే వాళ్ళ యొక్క ఆలోచనలు మారుతాయని చదువు మీద దాదాపు 15,000 కోట్ల రూపాయలు నాడు నేడు ద్వారా ఖర్చు చేసి స్కూళ్ళను అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఐబీ విద్యను అందిస్తూ కంటెంట్లను తీసుకొచ్చి అంటే డబ్బున్న వాళ్ళు ఏదైతే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారో అదే కంటెంట్ను పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు కూడా అందించాలని ప్రభుత్వ స్కూళ్ళను గత ప్రభుత్వాలు విద్య మా బాధ్యత కాదంటే విద్య ప్రభుత్వ బాధ్యత అని చెప్పి వాళ్ళందరినీ చదివించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడా కేరళ 100% అక్షరాస్యతలో నెంబర్ 1 స్థానం ఉంది. కేరళ రాష్ట్రాన్ని ఈ గత 3 సంవత్సరాల నుంచే మన రాష్ట్రం అధిగమించింది, నెంబర్ 1 స్థానానికి పోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి విజన్ అంటారా పాయిజన్ అంటారా? మరి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి, ఎవరిది విజన్ ఎవరిది పాయిజన్ అనేది. అమరావతి ప్రాంతాన్ని ఆయనే కట్టిస్తానని చెప్పి ఏదైతే చెప్పి 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2,000 కోట్ల లంచం తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏ విధంగా విజన్ అవుతుందో నాకు తెలియదు. అంటే డబ్బులు దోచుకోవడం విజన్ ఏదైనా కావాలంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాల్సిందే. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా డబ్బును ఏ విధంగా దోచుకోవాలా, అవినీతి ఏ విధంగా చేయాలనో పిహెచ్డి చేసిన చంద్రబాబు నాయుడు గారి సంకనకి తిరుగుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ప్రజలు నాకు పట్టం కట్టారు, అది నన్ను కట్టింది నన్ను ఓట్లేసి గెలిపించింది వాళ్ళకు సేవకునిగా పనిచేయడానికి అని చెప్పి బాధ్యతగా ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటో ప్రజలకు తెలియజేసి వాళ్ళ ముందుకు తీసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిది విజన్ ఎవరిది పాయిజన్ ప్రజలు నిర్ణయిస్తారు 2024 ఎలక్షన్లో. ఎందుకనంటే నేను కూడా బహిరంగ సభల్లో మాట్లాడితే వచ్చేది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు రగరేసి చెప్తా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కాళ్ళు రగరేసి చెప్తా ఉన్నారు, మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు, వన్స్ మోర్ జగన్మోహన్ రెడ్డి అంటున్నాము.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాలు పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు, నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడైనా ఉందా? చెప్పమని చెప్పండి. విజన్ పాయిజన్ అంటున్నాడు కదా, నేను అడుగుతున్నా, అయ్యా విజన్ అంటున్నావు కదా, నీ విజన్ ఒక్కటంటే ఒక మార్కు చూపి. 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు. 15,000 గ్రామ సచివాలయాలు నిర్మించాడు. 10,800 ఆర్బీకేలు రైతు భరోసా కేంద్రాలు నిర్మించాడు. 10,500 10,350 గ్రామీణ హెల్త్ సెంటర్లు. అంటే విద్యా వైద్యం ప్రభుత్వ బాధ్యత అని చెప్పి విద్యను వైద్యాన్ని కనీస బాధ్యత ప్రభుత్వానికి బాధ్యత అని చెప్పి ఇంటి దగ్గరికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని పోయి ఈరోజు ఆరోగ్యశ్రీని కూడా 25 లక్షలు చేసి పేదవానికి ఎవరికి కూడా భారం కాకూడదు, వైద్యం అందాలంటే బతికించుకోవాలంటే భారం కాకూడదని ఏదైతే కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా దాన్ని చేసింది రాజశేఖర రెడ్డి గారు చేస్తే దాన్ని 25 లక్షలకు పెంచి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దేని విజన్ అంటారో దేని పాయిజన్ అంటారో ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఏ రోజైనా 108 అంబులెన్స్లు పునరుద్ధరించావా? పక్కన పడేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 108 104 అంబులెన్స్ను పునరుద్ధరించి తనను పేద ప్రజలకు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత తను చేయదలుచుకున్నది ఏది? ప్రజలకు మంచి చేయాలా? ఆ మంచి చేస్తేనే ప్రజలు మళ్ళా నాకు ఓట్లు వేస్తారు. ఒక్కసారి అడిగితే 175కు 151 మార్కులు వేసిన జగన్మోహన్ రెడ్డి గారు దానికంటే ఎక్కువ సాధించాలా, 151 కంటే ఎక్కువ సాధించాలా అంటే 175 సాధించాలనే లక్ష్యంగా పెట్టుకొని ఏదో రాష్ట్రంలో పరిపాలన అందిస్తూ ఉన్నాడు. దాన్ని పక్కన పెట్టేసి 175 మీరు ఎలా అడుగుతారండి అంటే, ఎస్ ఓట్ మేము ప్రజలకు మంచి చేసాం కాబట్టి ఓట్లు అడుగుతా ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసి ఎలక్షన్ కమిషన్ ఏదైతే పెట్టిన ఎలక్షన్ రూల్స్ ప్రకారం పోటీ చేసిన అభ్యర్థులు బీఫామ్ తీసుకొని పోటీ చేసిన అభ్యర్థులు గెలిపించుకోవాలనే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తాం. 175 ఏమన్నా తప్ప? ఏమన్నా రాజ్యాంగబద్ధంగానే కదా, ఎక్కడ గుదిపోయలేదు కదా. నీకు సుమారు 70 లక్షలు 80 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని చెప్పుకుంటా తిరుగుతూ ఉండవు కదా, ఊరు తిరుగుతూ ఉండవు కదా. ప్రతి బూత్లో పెట్టుకోండి, ఏజెంట్లను పెట్టుకో. ఎవరైనా వద్దన్నారా? ఏమైనా గుద్దిపోసుకుంటున్నామా ఓట్లు? ప్రజాస్వామ్యబద్ధంగా మాకు అన్ని ఓట్లు అన్ని సీట్లు ఇచ్చారంటే ఇచ్చారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే కదా ఇచ్చింది. అప్పుడేం చెప్తావు? ఈవీఎంలు పనిచేయలే, ఈవీఎంని మోసం చేసా ఉంటారు. నువ్వెట్ట గెలుస్తావు? అదే ఈవీఎం నీ దగ్గర కూడా జరుగుతుంది కదా. అంటే నువ్వు గెలిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచాడు, ఎదుటోళ్ళు గెలిస్తే వేరే రకంగా గెలిచాడు. ఇది నీ యొక్క వంకర బుద్ధి, కుక్క బుద్ధి అనేది. దీన్ని అంటారు పాయిజన్ అంటారు. దీన్ని మన ప్రజలు మన పరిపాలన చూసి మనం ఏం చేశామో చూసి దానికి మార్కులు వేయడాన్ని, పరిపాలన యొక్క సౌలభ్యత కానీ పరిపాలన చూసి ఓట్లు వేయడాన్ని, మంచి చేస్తే ఆశీర్వదిస్తారు, చెడు చేసే ఇంటికి పంపిస్తారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధైర్యంగా దమ్మున్న నాయకుడిగా చెప్తున్న విషయం ఏమిటంటే, ఎస్ నేను మీ కుటుంబానికి మంచి జరుగుతూనే, మీకు మంచి జరుగుతూనే ఓటేమని అడుగుతా ఉన్నాను. ఎక్కడ కూడా తప్పు, ఒక చిన్న తప్పు మాట కూడా మాట్లాడలేదు. గతంలో చంద్రబాబు నేనేసి రోడ్ల మీద నడుస్తూ ఉన్నారు, నేను ఇచ్చిన పింఛన్ తీసుకుంటారు, నా ఓట్లకి ఎవరికి వేస్తారా మీరు అని అనలేదు కదా. మీ కుటుంబానికి మంచి జరిగితే ఒక్కసారి ఓటేస్తే మీ కుటుంబానికి మంచి, ఇంత మంచి జరిగింది, రెండోసారి ఓటేస్తే ఇంకా ఎంత మంచి జరుగుతుందో చూపిస్తానని డైరెక్ట్గా అడిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గత 2019కి ముందర మీ బ్యాంక్ అకౌంట్లు పరిశీలించుకోండి. ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు బ్యాంక్ అకౌంట్లు పరిశీలించుకోండి. అదే నా మార్కు పాలన అన్నాడు. మీ ఊరికెళ్ళు, మీ ఊర్లో గ్రామీణ ప్రతి ఊర్లో గ్రామీణ సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ ఎవరికి అందుబాటులోకి, ప్రభుత్వాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఉద్దానం సమస్య, ఎన్నో ఏళ్ళ నుంచి ఉద్దానం సమస్యకు పరిష్కారం లేకుంటే దానికి శాశ్వతమైన పరిష్కారం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి ఆ ప్రాంత యొక్క తాగునీటి సౌకర్యం కోసం దాదాపు 770 కోట్ల రూపాయలతో మంచినీరు అందించే దిశగా, దాదాపు అన్ని గ్రామాలకు అందించే దిశగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సుదూర ప్రాంతాల నుంచి వాటర్ తీసుకొని వచ్చి దాన్ని ప్యూరిఫైడ్ చేసి ప్యూరిఫైడ్ నీరు అందిస్తూ ఉన్నాడు. ఇవి అంతకుముందు నువ్వు ముఖ్యమంత్రిగా అన్నప్పుడు ఎవరైనా వద్దన్నారా? మేమేమన్నా వద్దన్నామా? మీరేమన్నా వద్దన్నారా? జగన్ గారు చేస్తా అంటే ఎవరైనా వద్దన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చేయొచ్చు కదా.
ఏమి స్కూళ్ళను అభివృద్ధి చేస్తే ఎవరన్నా వద్దన్నారా? ఇంగ్లీష్ మీడియం చూస్తే వద్దన్నారా? లేకుంటే హాస్పిటల్ని అభివృద్ధి చేస్తే ఎవరన్నా వద్దన్నారా? 25 లక్షలు పెంచి ఉండొచ్చు కదా, నీకు కూడా అధికారం ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు నీకు అధికారం ఇచ్చారు కదా ఈ రాష్ట్ర ప్రజలు, ఎందుకు చేయలేకపోయావు ఇవన్నీ అంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను 17 మెడికల్ కాలేజీలను ఎందుకు తీసుకురాలేకపోయావు? నీ దగ్గర అధికారం ఉన్నప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఎందుకు తీసుకురాలేకపోయావు అంటున్నా. అంటే నువ్వు ఎంతసేపు ఉన్నా పెత్తందారుల పక్కన నిలబడతావు అనే దానికి నిదర్శనం. అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆంధ్రప్రదేశ్లో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా నిర్మించలేదు అంటే నువ్వు పేదల పక్కన ఉన్నావా పెత్తందారుల పక్కన ఉన్నావా అనేది నీ యొక్క చర్యల పట్ల, నీవు నడక తీరుల పట్ల ఎవరి పక్కన ఎవరు ఉన్నారనే విషయం తెలుస్తా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి దాంట్లో 5 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేస్తున్నారు. ఏ ఊరికి వెళ్తే ఆ ఊర్లో శాశ్వత భవనాలు కట్టిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. వెళ్ళి చూడు, కనుక్కో. మేమేమైనా వద్దన్నామా? మేము ఉన్నదాన్ని అక్కడికి వెళ్తామంటే అక్కడ వచ్చి చూపించడానికి మేము రెడీగా ఉన్నాము. నీ తప్పుడు మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఉందనే విషయం మేము గట్టిగా నమ్ముతున్నాం. దాన్నే నమ్ముకునే ప్రజలను ఓట్లు అడుగుతున్నాం, అంతే తప్ప వేరే ఆలోచన లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రతి మాటకు మేము సమాధానం చెప్పేదానికి రెడీగా ఉన్నాం. నీకు సమాధానం చెప్పేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అంత అవసరం లే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చాలు. నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చాలు, ఎంతకంటే వేరే అవసరం లేదు. అందుకే మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి స్టార్ కంపెనీలుగా ఎవరైతే లబ్ధి పొందినారో ఆ లబ్ధిదారులని ఎన్నుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? షర్మిలమ్మ గారిని నమ్ముకున్నావు, పవన్ కళ్యాణ్ నమ్ముకున్నావు, లేకుంటే ఈ రాష్ట్రంలో లేని బీఎస్పీ పార్టీని నమ్ముకున్నావు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నావు, బీజేపీ పార్టీని నమ్ముకున్నావు, లేకుంటే సిపిఐ సిపిఎం ఇలా కులాలను మతాల మధ్య చిచ్చులు పెట్టుకొని నువ్వు చేస్తా ఉన్నావు. కుల రాజకీయాలు చేస్తా ఉన్నది నువ్వు, మేం కాదు. సిద్ధం పోస్టర్ల వ్యవహారం, జనసేన పార్టీ కూడా ధీటుగా మేము సిద్ధం, అలాగే తెలుగుదేశం పోస్టర్లు సంసిద్ధం అని చెప్పేసి పోస్టర్లు వెలుస్తూ ఉన్నాయి. దీనికి ఏం చెప్తారు? సిద్ధం, మేము ఎన్నికలకు 2024 ఎలక్షన్ సిద్ధం అని మేము చెప్పాము. దాని పక్కన 1000 రూపాయలు ఉంటే జాని గారు మీరైనా వేయచ్చు, నేను వేయచ్చు పోస్టర్. సంసిద్ధం అనే దానికి కావచ్చు, లేకుంటే మేము సిద్ధం అనే దానికి కానీ పోటీ చేయొచ్చు. కానీ 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసేదానికి, 25 ఎంపీ స్థానాల్లో ఎంపీలుగా పోటీ చేసేదానికి పవన్ కళ్యాణ్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారి హుకుం అవసరం. చంద్రబాబు నాయుడు గారు చెబితే తప్ప పోటీ చేసే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు బీఫామ్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకనంటే గత ఎలక్షన్లలో ఏదైతే జనసేన బీఫామ్లు కూడా చంద్రబాబు నాయుడు గారు పంచిపెట్టారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. బీఫామ్లు ఎక్కడ పోటీ చేస్తారో, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడో తెలియదు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు, లోకేష్ ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు, ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థితో చెప్పుకునే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. దేనికి సంసిద్ధం అంటున్నా? 1000 రూపాయలు ఉంటే పోస్టర్ వేయచ్చు, ఫ్లెక్సీ వేయచ్చు. ఫ్లెక్సీ వేసినంత ఈజీ కాదు కదా పోటీ చేయడం అంటే. అదే కదా, 15 సంవత్సరాలు పార్టీ పెట్టి 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ లీడర్లు లేరే. కార్యకర్తలేమో పాపం పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవాలంటే, పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలంటే, చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతా ఉంటా, అయ్యా నువ్వు ఏ నియోజకవర్గాల్లో పోటీ చేసేదానికి, మాతో పోటీ పడేదానికి ఏ దానికి సంసిద్ధమో దాన్ని చెప్పు అంటున్నా. నువ్వు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్గా ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడాలనుకుంటున్నావా? దానికి సంసిద్ధమా చెప్పు. లేకుంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేదానికి సంసిద్ధమా చెప్పు. బీజేపీ పార్టీతో కలిసి పోటీ చేసేదానికి సంసిద్ధమా కలిసి చెప్పు. లేదు నేను జనసేన, సిపిఐ, సిపిఎం, బిఎస్పీ లేకుంటే ఇంకా నానా పార్టీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీని ఎదుర్కోవడానికి ఇన్ని పార్టీలు తీసుకొని వస్తానో నేను సంసిద్ధమా చెప్పు. దానికి ఊరికే పోస్టర్లు వేసుకుంటే ఏమొస్తుంది? ఎన్ని పార్టీలతో కలిసి వస్తావో చెప్పు. మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్క కార్యకర్త కాలు రెగరేసుకొని చెప్తా ఉన్నాడు. ఎస్, మా ముఖ్యమంత్రి మంచి చేశాడు కాబట్టి మాకు ఓట్లు లేవని మేము అడుగుతా ఉన్నాము. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే రా, తెలుసుకో. 175 కాన్స్టిట్యున్సీలో పోటీ చేయి. నువ్వో నేనో మేము తెలుపుతుంది. అలా కాకుండా పోస్టర్లు ఏముంది సార్, సోషల్ మీడియాలో లేకుంటే ఇలా ఫ్లెక్సీలు వేసుకోవడము, దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. వాళ్ళు సోషల్ మీడియాలో కూడా మొన్న ఏదో ఒక ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశారు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని నీకు బాగలేదంటే నువ్వెంత అని
మా జిల్లా ఎమ్మెల్యే ఎవరో మాట్లాడారని సునకానందం పొందడం, అలా తప్పుడు వార్తలను ఆంధ్రజ్యోతి పేపర్లో రాయడం, దాని మీద చర్చలు పెట్టడం, దాని మీద ప్రజల్లోకి ఏదో ఒక రకంగా విషయం ఎక్కించడం, ఇలాంటి తప్పుడు వాగ్దానాలు. నీ దగ్గర ఆంధ్రజ్యోతి పత్రిక దమ్మున్న ఛానల్, దమ్మున్న పత్రిక అని చెప్తా ఉంటారు కదా. నీకు చెప్పిన వ్యక్తి పేరు ఏందో రాయి, నీకు చెప్పిన వ్యక్తి పేరు ఏందో రాయి అంటున్నా. ఎప్పుడు కలిసారో అపాయింట్మెంట్ డేట్ రాయి. నీకు లేదా అపాయింట్మెంట్? అదంతా లేదు అని చెప్పేదానికి మాకు కూడా సిగ్గుగా ఉంది. ఎందుకనంటే వాళ్ళు తప్పుడు వార్తలను ప్రచురించి దాన్ని సోషల్ మీడియాలో పెట్టుకొని సునకానందం పొందుతూ ఉంటారు. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే దాన్ని బయట పెట్టు అంటున్నా. జరగంది కూడా జరిగినట్టుగా షర్మిలమ్మ గారు సార్ మేము ఎందుకు సార్ భయపడాలి? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రక్తం గురించి మాట్లాడుతూ ఉంటారు. వైఎస్ రక్తం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మడమ తిప్పుడు, మాట తప్పుడు, మడమ తిప్పుడు అనే విషయంలో ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టింది. ఆ పార్టీకి రిజైన్ చేసి సొంతంగా పార్టీ పెట్టుకొని ఆ రోజు నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఏది లైన్లో ఉన్నాడో అదే లైన్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. షర్మిలమ్మ గారు ఆ లైన్లో లేరు. వారసత్వం దాని కాదనేది, తన యొక్క మాట మీద నిలబడ్డాన్ని వారసత్వం అంటారు తప్ప ఇంకొక దాన్ని కాదు. ప్లస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డే మేము, మా సోదరి జగన్మోహన్ రెడ్డి గారికి సోదరి అంటే మాకు కూడా అక్కతోనే సమానం. మేము ఎక్కడ కూడా వేరే విధంగా మాట్లాడాం. ఆమె ఒక లైన్ తీసుకుంది కాబట్టి ఆ లైన్ ప్రకారం ఆమె వెళ్ళిపోతుంటుంది. ఆ లైన్లో ఆమె ఏం మాట్లాడుతుందో దానికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా మాట సమానం చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసత్వం, రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు కానీ, పింఛన్ల రూపంలో కానీ, లేకుంటే రైతులకు ఇచ్చే దాంట్లో కానీ, ఏ దాంట్లోనైనా సరే రాజశేఖర రెడ్డి గారిని మించి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారనే విషయం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఆ రోజు ఆరోగ్యశ్రీ మొదలుపెట్టినా, లేకుంటే ఫీజు రియంబర్స్మెంట్ దాదాపుగా 30,000-40,000 ఇంటర్మీడియట్ అయిపోయినా అని ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్కి వెళ్ళినప్పటి నుంచే 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి ట్యాబ్లు, ఇంగ్లీష్ మీడియాన్ని అందించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు. నాన్న ఒక అడిగేస్తే 4 అడుగులు ముందుకేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నాన్న పరిపాలన మర్పించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. దాన్ని వారసత్వం అంటారు. మీరు ఏమన్నా అనుకోండి, సునకానందం పొందుతా అంటే పొందండి, మనకేం అభ్యంతరం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చూస్తూనే ఉండండి PETV న్యూస్.